నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు అంతులేని వృద్ధికి విలాసానికి మారుపేరుగా నిలిచిన దుబాయ్ నగరం ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతుంది. 2026లో దుబాయ్ ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రపంచానికి విస్మయానికి గురిచేస్తున్నాయి. బుర్జ్ ఖలీఫా నుంచి పామ్ జుబేరా వరకు అన్ని ఇప్పుడు వెలవెలపోతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా వైఫల్యాల దృష్ట్యా అంతర్జాతీయ విమానాశ్రయాలు మూతపడుతూ ఉండటంతో లక్షలాది మంది సంపన్నులు నగరాన్ని వీడి వెళ్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన సూపర్ కార్డులు రోడ్లపై అనాథులుగా పడి ఉన్నాయి. అసలు దుబాయ్ కళ ఎందుకు చెదిరిపోతుంది? అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులు ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. దుబాయ్ ఎడారిలో నిర్మించిన ఒక అద్భుతం, కానీ ఇప్పుడు ఆ అద్భుతం కళ్ల ముందే కరిగిపోతుంది. 2026 మార్చి 1వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద జరిగిన ఒక సెక్యూరిటీ ఇన్సిడెంట్ ఆ నగరం దశాబ్దాల పాటు నిర్మించుకున్న విలాసవంతమైన వ్యవస్థను ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసింది. కేవలం 24 గంటల్లోనే 3150 విమానాలు రద్దు కావడంతో సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు ప్రాణ భయంతో నగరాన్ని వేడి వెళ్లేందుకు పోరాడాల్సి వచ్చింది. ఒకప్పుడు సంపదకు, హోదాకు చిహ్నంగా ఉన్న గోల్డెన్ వీసా కార్డులు ఇప్పుడు ఆ నరకం నుంచి బయటపడడానికి ఇచ్చే ఎగ్జిట్ పాస్లుగా మారిపోయాయి. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి లండన్ లేదా న్యూయార్క్ వెళ్లే విమాన టికెట్ల కోసం ప్రజలు 5 రెట్లు ఎక్కువ ధర చెల్లించేందుకు కూడా సిద్ధపడుతున్నారు. నగర వీధుల్లో కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఫెరారీ, రోల్స్ రాయిస్ వంటి సూపర్ కార్లు ఎడారి ఇసుకలో కూరుకుపోయి రోడ్ల పక్కన అనాథులుగా పడి ఉన్నాయి. ప్రాణాలను రక్షించుకోవాలనే తొందరలో యజమానులు ఆ కార్లను కనీసం వాటి కీలను కూడా తీయకుండా అక్కడే వదిలేసి విమానాశ్రయాలకు పరుగులు తీశారు. అంతకంటే విషాదకరమైన విషయం ఏంటంటే, విలాసవంతమైన అపార్ట్మెంట్లలో వేలాది పెంపుడు జంతువులు బందీలుగా మిగిలిపోయాయి. చివరి నిమిషంలో విమానం ఎక్కే క్రమంలో తమ ప్రేమైన జంతువులను వదిలి వెళ్లాల్సి రావడం ఆ యజమానులకు తీరని వేదనను మిగిల్చింది. దుబాయ్ మెరీనా వీధులు ఇప్పుడు నిర్మానుష్యంగా మారి కేవలం ఎడారి ఇసుకతో నిండిపోతున్నాయి. దుబాయ్ ఐకానిక్ కట్టడాల పరిస్థితి కూడా అలాగే ఉంది. బుర్జ్ అల్ అరబ్ వంటి హోటళ్లు ఇప్పుడు రిస్క్ జోన్లుగా మారిపోయాయి. గాలిలో ఎగిరే డ్రోన్లు, క్షిపణి దాడుల భయంతో పర్యాటకులు బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాలో ఇప్పుడు కేవలం ఎమర్జెన్సీ అలారాలు మాత్రమే వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో వెలిగిపోయే దుబాయ్ దగదగలు ఇప్పుడు రక్షణ కారణాల దృష్ట్యా చీకటిమయమవుతున్నాయి. ఒకప్పుడు మిచెలిన్ స్టార్ రెస్టారెంట్లలో సీటు కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అవి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దుబాయ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విదేశీయుల పెట్టుబడులపై, పర్యాటకుల ఖర్చులపై ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు 90% ఉన్న విదేశీ జనాభా నగరాన్ని వీడుతుండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలింది. దాదాపు 40,000 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులు ఇప్పటికే నగరాన్ని విడిచి వెళ్లగా మరో 1,00,000కు పైగా వీసాలు రద్దయ్యాయి. మరోవైపు పొరుగునే ఉన్న సౌదీ అరేబియా, నియోమ్ వంటి ప్రాజెక్టులతో దుబాయ్ పెట్టుబడులను తన వైపు తిప్పుకుంటోంది. ఇసుకపై నిర్మించిన ఈ సామ్రాజ్యం భౌగోళిక రాజకీయ తుఫాన్లను తట్టుకోలేక విచ్ఛిన్నమవుతోంది. దుబాయ్ మళ్లీ కోలుకుంటుందా, లేక ఎడారిలో ఒక పాడుబడ్డ నగరంగా మిగిలిపోతుందా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.